పెద్ద ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి మనకు స్పాన్సర్స్. నిజంగా స్పాన్సర్లు అందరికీ ఒక్కసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకపోతే ఇంత అద్భుతమైన ప్రోగ్రాం జరగదు. ఒక్కసారి స్పాన్సర్లు అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి నాతో పాటు ఎన్నో సినిమాల్లో హీరో ఫ్రెండ్గా చేయాలన్న ఒక ఎన్టీఆర్ గారు కానీ, ఒక అల్లు అర్జున్ గారికి కానీ, ఇంకెంతో మంది ఆర్టిస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలన్న ఏకైక ఆర్టిస్ట్ చిత్రం సింగ్ గారు. చిత్రం సింగ్ గారికి స్వాగతం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వెల్కమ్ సినేనా. మరి ఇంకొక సీనియర్ ఆర్టిస్ట్, అసలు జబర్దస్త్లో ఎంతోమంది టీమ్ లీడర్లను ఆయనే తయారు చేసిన మా చిలాకి చంటానికి ఒకసారి గట్టిగా చప్పట్లు. చంటి అన్న గారు వెల్కమ్. ఇకపోతే జెమినీలో 3 సీరియల్ మరియు జీ తెలుగులో రాధగుండి వీర ప్రాణం ఇటువంటి సీరియల్లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తున్న మా జూనియర్ పోసాని నాగిరెడ్డి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి, నాగిరెడ్డి గారు రండి. రండి నాగిరెడ్డి గారు. కాంచన చప్పట్లు కొడితేనే నేను పైకి వస్తాను. గట్టిగా కొట్టండి. గట్టిగా కొట్టాలి, లేకపోతే కాంచన రాజు. పిల్లలు కాంచన కావాలా? మన కొట్టండి చప్పట్లు. నిజంగా అసలు పిల్లలు మామూలు ఎనర్జీ లేదు. సూపర్ అమ్మా, సూపర్. మనం కేక్ కటింగ్ వరకు ఇదే ఎనర్జీ కంటిన్యూ చేయాలి. అవునా? రెడీ? అందరికీ హాయ్. అందరూ బాగున్నారా? సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. మరి కొద్దిసేపట్లో మనం కొత్త సంవత్సరాలకు వెళ్తున్నాం. సో ఒకసారి అందరికీ గట్టిగా ఓవర్ టు చిత్రం. అందరికీ నమస్కారం అండి. ఈ 2024 సంవత్సరం మీ కష్టాలు బాధలన్నీ తీరిపోయి 2025 నుంచి అందరికీ అన్ని విషయాల్లో విజయాలు కలగాలి. మీరందరూ గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చంటి గారు ఎలా ఉన్నారు అందరూ? అదే వాళ్ళు స్నాక్స్ అవన్నీ తినేసి అందుకే ఎవడు పెద్దగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎలా ఉన్నారు? అది మనం ఎప్పుడు బాగానే ఉంటాంరా. మీరు ఇంతమంది ఈ ఈవెంట్కి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లల తరఫున, మా తరఫున, అలాగే ఆడియో సిస్టమ్ వాళ్ళందరి తరఫున, మా సత్య తరఫున. ఎందుకంటే ఇక్కడికి మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, స్పాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కానీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు చాలా డల్గా కనబడుతున్నారు. అదే వచ్చింది. అదే కదా. వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ పైన లైట్లు రెడ్ లైట్లు పడ్డాయి కాబట్టి డల్గా కనిపిస్తారు. అన్న వస్తే నవ్వండి. ఒకవేళ నవ్వు రాకపోతే అంకుల్స్ని పిలిచి దగ్గర కూర్చొని నవ్విపించండి. ఎందుకంటే మీరు పెద్దగా నవ్వరని నాకు తెలుసు. ఆయన ఒక్క తొడ మీద ఒక్కటి కొడితే చాలు. మీరు ఎలా ఉందండి జోక్ అనండి. వాళ్ళు మొత్తం నవ్వకపోతే నా మీద ఉంటుంది. నాకు తెలుసు, ఎందుకంటే ఇలాంటి బాధలు నేను చాలా చూశాను కాబట్టి. అవన్నీ చెప్పకూడదు బయటికి. బట్ ఎనీవేస్, ఇంతమంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ అందరినీ గట్టిగా నవ్వించే ప్రయత్నం మేము చేస్తాం. దానికి తోడు మా చిట్టి ఉన్నాడు, 6 అడుగుల అందగాడు, మీ అందరికీ తెలుసు. అమితాబ్ బచ్చన్ కూడా తల దించుకొని చూడాలి. ఎవరైనా సరే గొప్ప విషయం. ఎవరికి దక్కదు. నువ్వు తల దించేది ఓన్లీ కటింగ్ షాప్లో తప్పితే, నువ్వు తప్పు చేసినా తల దించు, అవతల తప్పు చేసినా తల దించు. వెరీ గుడ్. దేనికైనా సరే ఆ మాత్రం ఉండాలి మనకి. బట్ చంటేనా ఇప్పుడు ఇంతమంది లేడీస్ ఎంత బాగున్నారు చూడు. తర్వాత ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ చూస్తుంటే నేను మొన్న ఢిల్లీ వెళ్ళాను కదా. ఓకే బాయ్. ఢిల్లీ వెళ్ళాను కదా, అక్కడ మన రామ్దేవ్ బాబాకు ఒక ఎక్సర్సైజ్ నేర్పించా. ఏంటది? నేను అది ఇప్పుడు మొత్తం మన విజయవాడ పట్టణ ప్రజలందరికీ ఫ్రీగా నేర్పిద్దాం అనుకుంటున్నా మన సత్యాన్న ఈవెంట్స్ తరఫున. పక్కా ఫ్రీగా చూస్తావా? నాకేదో డౌట్గా ఉంది. లేదు చూడు. ఏమంటే మీరు దయచేసి మీ కుడి చేతి పైకెత్తాలని. ఇది చాలా కాస్ట్లీ ఎక్సర్సైజ్. మనం December 31 రోజు అద్భుతమైన ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి మీరు దయచేసి చేతులు ఉన్న మాత్రం ఎత్తాలి ప్లీజ్. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఒక పిల్లాడు చెప్తే ఎంతమంది పిల్లలు వింటున్నారు చూడండి. అది మా యూత్ భయ్యా, మా పిల్లలు. మా యూత్ కాదండి, మీరు ఎందుకు చేతులు లేపి కింద దింపేశారు? ఏ చేతులు లేపేయండి. పొద్దున్నే వంట చేసి అలసిపోయారా?
జనవరి 1 రోజు వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు చూసుకుంటారు. మీ ఆరోగ్యాలకు నాది బాధ్యత. రోజు వాళ్ళే చూసుకునేది. అది గట్టిగా చెప్పకూడదే బాబు. దయచేసి అందరూ మీ కుడి చేతి పైకి ఎత్తాలి ప్లీజ్. దయచేసి ఇది మన ప్రోగ్రామ్ సరదాగా ఎంటర్టైన్మెంట్ నవ్వుకోవడానికి అందరూ చేతులు ఎత్తండి ఒకసారి ప్లీజ్. మీ రైట్ హ్యాండ్ ఎత్తారు కదా, ఇప్పుడు మీ కుడి చేతి కూడా ఎత్తాలి. 2 చేతులు పైకి ఎత్తాలి ప్లీజ్. అందులో ఆంటీ గారు అయితే వచ్చేది ఎత్తారు, వచ్చేది దించారు. అమ్మా నేను చూస్తున్నా 2 చేతులు ఉన్నవాళ్ళు మాత్రమే ఎత్తండి, 2 చేతులు 2 చేతులు ఎత్తారు కదా. అక్కడ అలాగే ఉండండి. ఎడిపోతున్నావు ఒక్క నిమిషం. 2 చేతులు పైకి ఎత్తాక నా చేతులు ఆగవు. వాళ్ళు 2 చేతులు పైకి ఎత్తాక అమ్మా పర్సు, ఈ పర్సులో ఐఫోన్ రే అయ్యా, గాజులు, నగదు. అమ్మమ్మ చీనా నా చేతులు ఆగట్లేదు రా. పాత రోజులు గుర్తుకొచ్చాయి నాకు తెలుసు. ఇక్కడ దించేసా. ఓకే ఓకే, మీకు ఎగ్జాంపుల్, మీకు ఎగ్జామ్షన్ ఉంది. చూడండి మేడం, మా పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టండి. 1 2 3 4. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు చప్పట్లు ఎలా కొట్టాలో నేర్పించాం. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇలానే కొట్టినట్లయితే వాళ్ళ ఇంట్లో ఉన్న దోమలన్నీ చచ్చిపోతాయనా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మొత్తం మహిళలు ఉన్నారు కాబట్టి ఇలా కంటిన్యూ కొట్టిన